తాకిన వేళ నా మనసే పాడే ప్రేమ గీతం. నీ చూపేమో చిగురెత్తిన వేళ నాలో నా కాంతి విరిస ప్రాణం. అంతే అంతే నాకు ప్రేమే, అంకే హృదయం నీదే. నీవు అడిగినదే నేను అడుగుతా, నాతో ఉన్నావా సదా ఉంటావా? ఒకరికి ఒకరం స్వప్నమై ఈ జీవితాన్ని అందంగా మార్చుదా. ప్రేమ పొదరిగా ఎదుగుదా, నీనా నువ్వేనా? గుడ్ మార్నింగ్. నువ్వు కూడా ఇప్పుడే లేస్తున్నావా? అవును, షాను లేచిందా? వీడు కూడా నీలాగే రోజు లేట్ లేస్తున్నాడు. వద్దులే, పడుకోని. షాను షాను పాపా, నువ్వు పడుకో, అని కూడా పడుకోనివా? ఇప్పటికీ చాలా లేట్ అయింది. అరే, నాకు ఆఫీస్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే బాయ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్మికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతస్తమస్త జగతాం మధుకల్పభారే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామినే శ్రుత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం. ఉమా, బట్టలు ప్యాక్ చేసినావా? ఇంకా ప్యాక్ చేయలేదు, చెయ్యాలి. ఇంకెప్పుడు ప్యాక్ చేస్తావు ఉమా? సాయంత్రమే కదా వెళ్ళేది, లేట్ అవుతుంది. అవును, ప్యాక్ చేస్తా. విని పట్టుకో ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? మొన్న చెప్పినాం కదా శ్వేత, చాను పుడితే మొక్కు ఉందని టెంపుల్కి వెళ్ళాలి. అవును కదా అత్తయ్య, ప్యాక్ చేద్దాం పదండి. శ్రాణు మా ఇంటి చంద్రుడు, నవవే చిరునవ్వు అమృత బిందువు. ముద్దుల మాటల మాణిక్య రత్నము, మా గుండెల్లా వెలుదించే దీపము. అమ్మ మొడిలో మధుర గానము, నాన్న గుండెల్లో నయన సారది. బాన్న చేతుల్లో చిరు పూల పుత్తికో, తాతల్య చూపులో ముద్దుల ముత్రము. చిలిపి చూపులతో ముడిపించే మధువు, చిరు కాళ్లతో గదిలో పరుగు తీయువా. అలిసిన వేళ నువ్వు నవ్వితే పాడతాం, అనంవ్రె మా ఇంటి పండగ పాటవా. ముద్దుల ముక్కుతో వాసలు పలికితే, గది గదిగా పరుగులు పెడతాం వనమే. షాను మా ఇంటి చిరు సూర్యుడవా, నీ నవ్వే మా ఇంటి సంపదవా. శ్వేత, వెళ్ళొస్తాం మేము. ఓకే అత్తయ్య.
జాగ్రత్తగా వెళ్ళరండి అత్తయ్య. మేము జాగ్రత్తనే వెళ్తాం. చాలా జాగ్రత్త. టైంకి తినిపి. సరే అత్తయ్య. బాయ్ మామయ్య. లేట్ అవుతుంది ఉమా, వెళ్దాం పదా. బాయ్ షాను. బాయ్ షాను. సే బాయ్. బాయ్ బాయ్. హలో, గుడ్ మార్నింగ్. రెడీ అయినావా? అప్పుడే 5:30 అయిందా? ఎందుకు ఇంకా లేట్ అవుతుందా? మా అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, షాను ఉన్నాడా అని ఆలోచిస్తున్నా. ఆలోచించడానికి ఏముంది, షానుని తీసుకొని వచ్చేయి. చిన్నోడు కదా, ఏం కాదు, ఫ్రెష్ అయిపోతా మంచిగా. వీడు అంత తొందరగా లేవడు. వీడిని లేపాలంటే పెద్ద టాస్క్. తొందరగా లేపి తీసుకుని రా. ఓకే. చిన్నోడా, చిన్నోడా, లేనన్నా. వాకింగ్కి వెళ్దామా? షాను, వాకింగ్కి వెళ్దాం. కమ్ కమ్, లెట్స్ గో. ఓకే. షాను, లుక్ దేర్. బర్డ్స్ చూడు, బర్డ్స్. కమ్ 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 కమ్. షాను హాయ్. హాయ్ జో. షాను హౌ ఆర్ యూ? నువ్వు కూడా వచ్చావా జాగింగ్కి? షాను, లెట్స్ గో టు వాకింగ్. ఏమైంది షాను? షాను, షాను ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నువ్వు? ఏమైంది నాన్న? అమ్మ ఇక్కడే ఉంది కదా. అమ్మ చేయి నొప్పిలేస్తుంది కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది చిన్నోడా? ఏమైంది? నా బంగారమే. లేచుకో షాను, లేచుకో. ఇంటికి వెళ్ళిపోదాం పద. పద ఇంకా వెళ్దాం. ఏడుస్తున్నావు షాను? ఇంటికి వచ్చేసాం కదా. బజ్జుంటావా? జో జో జో. బజ్జో బజ్జో షాను. బజ్జో నాన్న. జో 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 జో. తిను. కొంచెం తిను షాను. ఎందుకు తినట్లేదు నాన్న? ఎమ్మి ఎమ్మి కదా. తిను. కొంచెం తిను షాను. కొంచెం తిను. ఏమైంది? పచ్చోట్లే కూడా కదా షాను. ఎందుకు తినట్లేదు? కొంచెం కొంచెం కొంచెం. ఏమైంది? ఎందుకు తినట్లేదు? అసలు ఏం తినట్లేదు షాను నువ్వు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. గుడ్ ఈవినింగ్ డాక్టర్. మా బాబు మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాను. మార్నింగ్ నుండి తినిపించారా ఏమైనా? లేదు డాక్టర్, అసలు ఏం తినడం లేదు. మార్నింగ్ నుండి ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటో నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ఇలా రాండి, చెక్ చేద్దాం ఒకసారి. హలో బాబు, ఏమైంది? ఏం పర్లేదు, ఒక సిరప్ రాస్తాను, వేయండి. నేను ఒక సిరప్ రాస్తున్నాను. ఇది మార్నింగ్ ఈవినింగ్ ఒక 5 ml అలా వేయండి. ఓకే ఓకే డాక్టర్. వాకింగ్ తీసుకుని వెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి, ఇంకా చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఏం లేదు డాక్టర్, ఈరోజు రేపే మార్నింగ్ వాకింగ్కి తీసుకెళ్ళాను, అందుకే అడుగుతున్నాను. ఓహో, లేపినందుకు కోపం వచ్చినట్టు, అందుకే ఏడుస్తున్నాడేమో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే.
సిరప్ వేసుకో షాను. గుడ్ బాయ్ కదా. సిరప్ గుడ్ బాయ్. షాను ఇంకెప్పుడు నుండి తెచ్చావా? రేపటి నుంచి ఏం లేపను బజ్జో. వీడి ఇంటికి సుందరగా లేచాడు. హాయ్ జో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్దామా వాకింగ్? ఏంటి ఇప్పుడేనా? షానుకు నచ్చింది వాకింగ్, వాడే లేపాడు నన్ను. ఓహో, నైస్ నైస్. అలవాటు అయి ఉంటుంది వాడికి కూడా. ఆ, అయినా నిన్న వాడు అంతే ఏడ్చాడు కదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా? ఇంకా డాక్టర్ కూడా తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఓకే, కానీ ఇవాళ నాకు కుదరదు. కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏం పని? ఒక జాబ్ మ్యాటర్. ఓకే, మరి మేము వెళ్తాంలే. ఓకే బాయ్. ఓకే బాయ్. చిన్నోడా వాకింగ్ వెళ్దామా? ఏంట్రా ఈరోజు ఫుల్ యాక్టివ్ ఉన్నావు షాను. లెట్స్ గో. Shanu, see there, peacock, come. Bagun kada, peacock. Shanu, let's sit here. Yoga cheddam. Shanu, close your eyes. షాను, నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? వెళ్ళిపోదాం పదా. తిను షాను. బర్డ్స్ చూడు. తిను షాను, కొంచెం తిను. అదిగో బర్డ్స్ చూడు. కొంచెం తిను. అత్తయ్య, హాయ్ రా, ఎలా ఉన్నావు? మేము బాగున్నాం అత్తయ్య, మీరు బాగున్నారా? బాగానే ఉన్నాం. చాలా ఏం చేస్తుండ్రు? ఏమో అత్తయ్య, వీడు ఓకే ఏడుస్తూనే ఉన్నాడు, పడుకోవట్లేదు కూడా, అసలు ఏం తినట్లేదు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? తీసుకెళ్ళిన అత్తయ్య, సిరప్స్ ఇచ్చాడు, వేస్తున్నాను. అయినా కూడా వీడేం తినట్లేదు. మరి పంతుల దగ్గరికి వెళ్ళిరా అమ్మ ఒకసారి. ఎందుకు? ఏదన్నా గాలి ఏదన్నా ఉన్నా చెప్తాడు కదా. ఏమో అత్తయ్య, మీరుంటే బాగుంటుండే, నాకు ఇవన్నీ తెలియదు కదా. ఏం కాదు, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేసి చెప్తా. ఓకే అత్తయ్య.
నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. మా బాబుని కొంచెం చూడండి, ఊరికే ఏడుస్తూనే ఉంటున్నాడు, తినడం లేదు, ఆడుకోవడం లేదు. మన నదిలో రోజు రోజుకి ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది. మనం ఎంత తొందరగా ఈ పొల్యూషన్ ని మన లైఫ్ లో ఒక పార్ట్ లా యాక్సెప్ట్ చేసి ఈ ప్రాబ్లమ్ ని ఎదుర్కొని జీవించడం నేర్చుకోవాలి, లేదంటే బ్రతకడం కష్టం. సార్ ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా మనుషుల వల్ల. మనుషులంతా వాళ్ళకు అవసరం లేని చెత్త అంతా ఇక్కడ తెచ్చి పడేస్తున్నారు. ఈ చెత్తని మనం ఎలాగో ఆపలేం. అందుకే ప్లాస్టిక్ వల్ల మన ప్రాణాలు పోకుండా మనమే కాపాడుకోవాలి. ఓకే సార్. ఈ రోజు మీరు నేర్చుకునే లెసన్ చాలా ఇంపార్టెంట్. ఈ నదిలో ఉన్న ప్లాస్టిక్ నుండి ఎలా తప్పించుకుందాం అనేది నేర్చుకుందాం. ఎప్పుడైనా మీ దగ్గరికి ప్లాస్టిక్ గానీ కవర్ గానీ వస్తే దాని నుండి దూరంగా వెళ్ళండి. ప్లాస్టిక్ నుండి ఎలా తప్పించుకుందామో కొన్ని ట్రైనింగ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ట్రైనింగ్. అందరు వేగంగా స్విమ్ చేయండి. వేగంగా, ఇంకా వేగంగా. గుడ్. ఇప్పుడు సెకండ్ ట్రైనింగ్. ఇప్పుడు అందరు పైకి స్విమ్ చేయండి. ఇప్పుడు కిందికి స్విమ్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్ గా స్విమ్ చేయండి. వాళ్ళతో బాగా ఆడుకున్నాను. అరే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఈ క్లాస్ అయిపోయాక వెళ్దాం. అందరు ఒకసారి ఆగండి. మీరిద్దరు ఎందుకు చేయడం లేదు? అందరు వినండి. ఈ ట్రైనింగ్ నేర్చుకోకపోతే చాలా కష్టాలు వస్తాయి. ఎంత తొందరగా ఈ ట్రైనింగ్ నేర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు థర్డ్ ట్రైనింగ్. అందరు కార్నర్స్కి వెళ్ళిపోండి. వెరీ గుడ్. బాగా చేస్తున్నారు. అందరు ఫాస్ట్గా చెయ్యండి. 1 2 3. వెరీ గుడ్. అందరూ మర్చిపోకుండా ఈ 3 ట్రైనింగ్స్ చెయ్యండి. అలా అయితేనే ఏ ప్రమాదంలో పడకుండా ఉండొచ్చు. సార్ ఆ ప్రాబ్లమ్ ని ఎలా కనిపెట్టొచ్చు? చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. అందరూ ఎప్పుడు సౌండ్ పైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలాంటి డిఫరెంట్ సౌండ్ వచ్చినా కార్నర్స్కి వెళ్ళిపోవాలి. ఓకే సార్. ఇప్పుడు అందరు ఇంటికి వెళ్ళండి. రేపు కంటిన్యూ చేద్దాం. మన బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఏమో ఎక్కడ ఆడుకోనికి పోయిండో ఏమో. ఎన్నిసార్లు చెప్పాలి వాడిని దూరంగా వెళ్ళనీయద్దని? నీకు తెలుసు కదా, ఇది చాలా పెద్ద నది. వాడికి ఏమైనా అయితే వాడు నా మాట అస్సలు వినట్లేడు. రోజు రోజు కల్లరి బాగా ఎక్కువైపోతుంది. వాడి ఇంటికైతే రాని, వాడి సంగతి చెప్తా. అమ్మా ఇంకా ఎంత దూరం? నాకు ఆకలి అవుతుంది. ఇంకా కొంచెమే నాన్న, అయిపోయింది, వచ్చేసాం. అందరూ దూరంగా జరగండి. అమ్మా ఎవరైనా కాపాడండి. అమ్మా ఆ కవర్ని ఎవరైనా పట్టుకోండి. అమ్మా నాన్న నేను వస్తున్నా. అమ్మో మీకేం కాలేదు కదా? అమ్మ నాకు చాలా భయమైందమ్మా. ఏమనుకుంటున్నావు? ఇదేమైనా ఆటనా? ఇక్కడ నుండి వెళ్ళు, ఇంటికి వెళ్ళు. అమ్మ ఎదురు చూస్తుంది. బానే ఉన్నారు కదండి మీ పిల్లలు? బానే ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు మీ అబ్బాయి రాకపోతే మా పిల్లలు మాకు దక్కేవారు కాదు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీ అబ్బాయి తెలివి ధైర్యం వల్ల మన గుంపుకి చాలా లాభం. మీ అబ్బాయి ఇంకా పెద్దవాడై గొప్ప మనిషిగా మారాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు వాడికి ఎప్పుడూ ఉండాలి. అమ్మా నాన్న నన్ను తిట్టాడు. ఎందుకు, ఏమైంది? ఒక పెద్ద కవర్లో 2 చిన్న పిల్లలు కొట్టుకొని వెళ్తుంటే నేను పట్టుకున్నా. అదిగో మీ నాన్న వస్తున్నాడు. అమ్మో నేను వెళ్తున్నా. రే ఏమనలే, ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్లే, వాడే వస్తాడు. ఈ రోజు మన అబ్బాయి చాలా గొప్ప పని చేశాడు. ఏంటది? 2 ప్రాణాలు కాపాడాడు. అవును, అదేదో చెప్తున్నాడు. మీరు రాగానే వెళ్ళిపోయాడు. మన అబ్బాయి చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది.
వాడికి అన్ని మీ పోలికలే వచ్చాయి. వాడు కూడా మీలాగానే మన గుంపుకి నాయకుడు అవుతాడంట. అయితే మంచిదే కదా. ఇంత సంతోషపడుతూ వాడిని ఎందుకు తిడతావు? వాడు చేసిన పనికే ఇంత సంతోషంగా ఉన్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంకా ఎక్కువ చేస్తాడు. అవును, నిజమే. ఇలాంటి పనులు చాలా ప్రమాదకరం. ఇలాంటి పనులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడు విన్నట్టే ఇంకా. నేను బయటికి వెళ్ళొస్తా. సరే. అమ్మా నేనొచ్చేసా. అమ్మా నాకు కథ చెప్పమ్మా. కథ కాదు నాన్న, నీకు పురాణాల గురించి చెప్తాను. ఏంటమ్మా అది? మత్స్య అవతారం కథ. విష్ణుమూర్తి మొదటి అవతారం. ఒకప్పుడు రాజు సత్యవ్రతుడు నది దగ్గర స్నానం చేస్తుండగా ఒక చిన్న చేప అతని చేతిలో పడింది. చిన్న చాప? అవును, ఆ చేప మాట్లాడుతూ నన్ను రక్షించండి అని చెప్పింది. అప్పుడు రాజు దాన్ని ఒక పాత్రలో పెట్టాడు. అది ఇంకా పెద్దదయింది. సముద్రంలో వదిలాడు. అప్పుడు చేప తన అసలైన రూపాన్ని చూపించి, నాకు నీ మీద కృప ఉంది, త్వరలో భూమి పైన ఒక ప్రళయం వస్తుంది అని రాజుకు చెప్పింది. మహాప్రళయమా? అవును బాబు, దేవుడు రాజుకు ఒక పెద్ద పడవని తయారు చేసుకోవాలని, అందులో ఋషులు, వేదాలు, వివిధ జీవులను తీసుకెళ్లాలని చెప్పిండు. తర్వాత భగవంతుడు మత్స్య రూపంలో వచ్చి ఆ ఓడను భద్రంగా కొండ శిఖరానికి చేరవేసిండంట. అంటే దేవుడు అందరినీ కాపాడుతాడా? అవును బాబు, మత్స్యావతారం మనకొక గొప్ప బోధ. మనం దేవునిపై విశ్వాసం పెట్టి మంచి మార్గంలో నడిస్తే ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అలా మనం దేవుడిపై నమ్మకాన్ని పెట్టి మన పనిని మనము చేస్తూనే ఉండిపోవాలి. అమ్మో, ఇంత పెద్ద వలనా? అందరూ ఈ వలకి దూరంగా ఉండండి. ఎవరైనా వీటికి వచ్చారేమో. అమ్మో, ఎవరూ దగ్గరికి వెళ్ళకండి. అమ్మో, ఇంత పెద్ద వలనా? ఏం కాదు, ఎవరు భయపడకండి. ఎవరు దగ్గరికి వెళ్ళకండి. ఇది ఏ వలనో ఏమో. ఈ వలని ఎవరైనా వేశారేమో చూసొస్తా. అందరూ దూరంగా ఉండండి. అక్కడ ఎవరూ లేరు. మరి ఎలా వచ్చింది? ఇది కూడా నీళ్ళల్లో నుంచే కొట్టుకొచ్చుంటది. ఈ మనుషులకి ఏం పని ఉండదు. ఎవరైనా నదిలో చెత్త పడేస్తారా? ఏముంది, ఉత్తి వల్లనే కదా. నేను దాటి చూపిస్తా, చూడండి. వద్దు, అటు వెళ్ళకు. కాపాడండి, ఎవరన్నా నన్ను కాపాడండి. అయ్యో, ఇలా అయితే ఎలా? మనం ఇంకా ముందుకు వెళ్ళలేమా? ఇలా అయితే మన పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. మీరు అటు వెళ్ళిపోండి. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా కష్టమే. ఎందుకు? అటు సైడు వేరే చేపల గుంపు ఉంటుంది. అవి వీటిని చూస్తే చంపేస్తాయి. అమ్మో వద్దు, అయితే ఇక్కడే ఉండండి. అంటే మనం ఎప్పుడు ఇలానే ఉండాలా? నది ధర్మం ప్రకారం ఒకటే దగ్గర ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండద్దు. ఇంకా కొన్ని రోజుల్లో వర్షాకాలం అయిపోతుంది. మనం ఈ చోటు నుండి వేరే చోటుకి వెళ్ళాలి. లేదంటే ఇక్కడికి కిల్లర్ చేపల గుంపు వస్తుంది. దీనినే అంటారేమో ముందు నొయ్యి వెనక గొయ్యి. ఇప్పుడు ఎలా? ఏది ఏమైనా మనం ఈ వలని తీసేయాలి. లేదంటే ఈ నదిలో ఉన్న చేపలన్నిటికీ ప్రమాదమే. ఎలా తీస్తారు? చూశారు కదా, దాటుదామని వెళ్ళిన వాళ్ళ పరిస్థితి. ఇలా చూస్తూ ఉంటే ఏమి కాదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. దేవుడా, ఎవరినన్నా పంపి ఈ వల తీసేసేలా చూడు. ఏ భగవంతుడు రాడు. దేవుడి పైన భారం పెట్టి మన ప్రయత్నం మనం చెయ్యాలి. అందరం వెళ్ళి ఆ వలని గట్టిగా గుద్దుదాం. అప్పుడు ఆ వల ఊడిపోతుంది. దీనికి బలం కాదు, బుద్ధి బలం కావాలి. చూశారు కదా ఆ చేప ఎలా ఇరుక్కుపోయిందో. నానా, మనందరం కలిసి ఒక పక్క నుండి మన పళ్ళతో లాగుదాం. అప్పుడు మనకి చిన్న దారి వస్తది కదా, దాంట్లో నుంచి వెళ్దాం. ఈ ప్లాన్ బాగుంది. నేను ఈ వలని ఒకవైపు లాగుతా. అందరూ ఒక్కొక్కరుగా అటు వెళ్ళండి. అందరూ త్వరగా ఇటు రండి. అబ్బా, ఏమండి? నానా, అయ్యో, అయ్యో, ఇప్పుడు ఎలా? ఈ వల చాలా ప్రమాదకరం. దీని దగ్గరికి ఎవరు వెళ్ళినా చనిపోతున్నారు. ఇంకెవ్వరు ఈ వల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. మన గుంపు నాయకుడు చనిపోయాడు. ఇప్పుడు మన గుంపుకు నాయకుడు లేడు. అయ్యో, ఇలా చెల్లా చెదురై మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? ఇంకా ఈ వల తీయడం మన వల్ల కాదు. ఈ వల తీయడం మనుషుల వల్లనే సాధ్యమవుతుంది. కానీ ఇది మనుషులకి కనపడదు. ఎందుకు? ఇది నీళ్ళ లోపల ఉంది కదా. దీన్ని కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కనిపించి తీస్తారేమో.
ఈ వల్ల చాలా ప్రమాదకరం. ఎవరు దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయరు. మరి ఇప్పుడు ఎలా? ఎవ్వరు భయపడకండి, నేనున్నా. ఏ నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, వెళ్ళి ఆడుకోపో. అతని దగ్గర ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. వద్దు నాన్న, చాలా దూరంగా ఉండు, అది చాలా భయంకరమైనది. ఈ వల ఎంత పెద్దదో చూసొస్తా. ఈ వలని ఒక వైపు నుండి బయటకు లాక్కొని వెళ్తే ఏ మనిషి అయినా చూసి ఈ వలను తీస్తాడు. ఎవరు ఈ మనుషులా? వాళ్ళకి నదులు ఎలా పాడు చేయాలని మాత్రమే తెలుసు. ఎవరు లాగరు, వదిలే. ఇంకా మన కర్మ ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరైనా ఈ నెట్ని తీసుకెళ్లి మనుషులకు కనబడేలా ఉంచాలి. అదంతా సులభం కాదు. ఇక్కడి నుండి వాళ్ళుండేది చాలా దూరం. అంత దూరం వెళ్ళి మళ్ళీ ఎవరు తిరిగి రారు. మనం నీళ్లను వదిలి ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేము. ఇంకెవ్వరికీ అంత ధైర్యం లేదు. అయినా అలా వెళ్ళి తిరిగి రావడం అంటే అసాధ్యం. నానా, నేను కూడా నాయకుడిని అవుతానా? నాయకుడు అవ్వడం అంటే అంత సులభం కాదు. గుంపులో ఉన్న ఏ చాపకైనా ప్రాణహాని కలగకుండా చూసుకుంటూ గుంపునంతా రక్షించేవాడినే నాయకుడు అంటారు. ఈ వలని బయటికి తీసుకొని వెళ్తా. దేవుడా, ఎవరినైనా పంపించి ఈ వాళ్ళని తీసేలా చూడు. ఈ మనుషులకు ఏం పని లేదు. చెత్తంతా తెచ్చి నీటిలోనే పాడేస్తారా? ఈ వల్ల మన ప్రాణాలకి ఎంత కష్టంగా ఉందో వాళ్ళకేం తెలుసు? భగవంతుడా, ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? మమ్మల్ని కాపాడేవాడు లేడా? రోజు రోజుకి నీళ్ళల్లో చెత్త చెదరం అంత ఎక్కువ అవుతుంది. నీ పుత్రుడు ఒక కారణ జన్ముడు. ఒక కార్యాన్ని ముగించడానికి మళ్ళీ పుట్టాడు. ఏంటి, మరో జన్మనా? చూడు తల్లి, నీ పుత్రుడు పోయిన జన్మలో ఒక మత్స్యము. అతడు గొప్ప కార్యక్రమాన్ని ముగించడానికి పుట్టాడు. ఆ కార్యంతో కొన్ని కోట్ల ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. స్వామి, మీరు నాకు చెప్పింది నమ్మలేకపోతున్నాను. చూడు తల్లి, ఇది అసాధారణం కాదు. చాలా ప్రాణాలు వివిధ రూపాలుగా జన్మిస్తాయి. ప్రతి జననం ఒక కార్యంతో ముడిపడి ఉంటుంది. అవునా స్వామి? దీనివల్ల మా అబ్బాయికి ఏం ప్రమాదం ఉంటుందా? ఏం భయపడకు తల్లి, నీ కుమారుడితో ఆ భగవంతుడే ఉన్నాడు. అయినా మా బాబుకి ఎందుకిలా స్వామి? ఇలా మీ పుత్రుడికే కాదు తల్లి, ప్రతి చిన్నారికి తమ తమ పూర్వజన్మ స్మృతులు గుర్తుకుంటాయి. కానీ మీ పుత్రుడి సంకల్పం గొప్పది, అందుకే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలకి ఎందుకిలా స్వామి? చూడు తల్లి, ఇదంతా వారికి మాటలు రాని సమయంలోనే గుర్తుంటుంది. ఇది భగవంతుడి లీల. అందుకే వారిలో వారే ఆడుకుంటూ, నవ్వుతూ, ఏడుస్తూ ఉంటారు. అయితే మా అబ్బాయి మరి నార్మల్గా ఉండలేడా? దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంది. ఏంటి స్వామి అది? చూడ కర్మ వేడుక, అనగా పుట్టు వెంట్రుకలు త్రియుట. దీనివల్ల వారి పూర్వజన్మ స్మృతులన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. జుట్టుతో ఏం సంబంధం ఉంటుంది స్వామి? పిల్లలు గర్భం నుండి బయటకొచ్చేటప్పుడు వారి జుట్టు గత జన్మల లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా పిల్లవాడు గతం నుండి విముక్తిని మరియు భవిష్యత్తులోకి ప్రవేశించడానికి సూచించడానికి అతని క్షవరం చేస్తారు. మా బాబుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దీవించండి స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. చాను, ఈ రెప్స్ తాగాలి. షాను, షాను లైట్ లైట్, షాను ఫ్యాన్ చూడు పైన ఫ్యాన్.
ఈ పుత్రుడు పోయిన జన్మలో ఒక మత్స్యము. అతడు గొప్ప కార్యక్రమాన్ని ముగించడానికి పుట్టాడు. చూడ కర్మ వేడుక అనగా పుట్టు వెంటుకలు త్రియుట. దీనివల్ల వారి పూర్వజన్మ స్మృతులన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. హలో, చెప్పు, ఇంటర్నెట్ కాల్ చేసావేంటి? రేపు అర్జెంటుగా ఇంటికి రా. ఇంటికా? ఇప్పుడెందుకు? నాకు చాలా పనులున్నాయి ఇక్కడ. ఆ పనంతా తర్వాత చూసుకో. అయినా ఇప్పుడెందుకు? చానుకి వెంట్రుకలు తీపియడానికి. ఇప్పుడెందుకు? తీపిద్దాంలే, అయినా చాలా టైం ఉంది కదా. అదంతా కాదు, నువ్వు రేపు వస్తున్నావా లేదా? నా మాట విను కదా. నేను ఇంకా ఎవరి మాట వినను. అయినా ఇంత సడన్ గా ఎందుకు? అదంతా తర్వాత చెప్తా. రేపు నువ్వు రాకపోతే నా పైన ఒట్టే. అబ్బా, రేపు మార్నింగ్ వరకు నువ్వు ఇక్కడ ఉండాలి అంతే. సర్లే, నేను ఏదో మేనేజ్ చేసుకొని వస్తానులే. ఇంకా లేచావా అప్పుడే? ఏం షాను, వాకింగ్ ఏమొద్దు షాను. వచ్చు జో జో జో, ఇక్కడికి వెళ్ళొద్దు షాను. వచ్చు జో 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 షాను. షాను కాల్ వస్తుంది. హలో జో. ఏమైంది? రెడీ అయినావా? లేదు, ఈరోజు నేను రావడం లేదు. ఎందుకు? ఈరోజు ఈవినింగ్ షానుకి వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాం, సో కుదరదు. నాకు బెంగళూరులో జాబ్ ఓకే అయింది. నేను కూడా ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే. మళ్ళీ 1 year వరకు రాను. ఇంకేం చెప్పకు. అరే, నేను చెప్పేది విను. నువ్వు రాకపోతే నేను ఎప్పటికీ మాట్లాడను. సరేలే, వస్తున్నా జో. హాయ్ జో. సే హాయ్ షాను. షాను, దాదా దాదా. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయవు? ఫోన్ ఇంట్లోనే మర్చిపోయా జో వీడి వల్ల. అయినా ఏంటి ఎన్నిసార్లు వాకింగ్కి రమ్మన్నా ఓవర్ యాక్షన్ చేస్తావు? పోనీలే, ఇప్పుడు వచ్చా కదా ఇంకా. అయినా ఈ వాకర్ ఎందుకు తెచ్చినావు? వీడు అన్ని నోట్లో పెట్టుకుంటున్నాడు, కిందన్నవన్నీ. అరే ఏంట్రా నువ్వు ఊరికి జారుతున్నావు? వీటిని వాకర్లో వేద్దాం. వాకర్లో కూర్చొని ఆడుకో. ఇంకా నువ్వు. నాకు జాబ్ వచ్చింది కదా, ఈవినింగ్ బెంగళూరుకి వెళ్ళాలి.
అసలు మీరు ఏం చేస్తున్నారు బాబుని చూసుకోకుండా? మాకేం తెలుసు వీడు ఇంత పని చేస్తాడని. నేను కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే ఏమయ్యేది? అవును, నువ్వు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చావు? నీ ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. అయినా ఇక్కడనే ఉంటావు అని చెప్పేసి వచ్చేసాను. ఏమో, నువ్వు రాకపోతే ఇంకేమైనా ఉందా? పోనీలే, ఇంకా వదిలే. ఉంచుకోవడానికి భయంకరంగా ఉంది. ఏం కాదులే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కామన్. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్లాన్ లాగానే అనిపిస్తుంది. ఏమో నాకు మంచిగా అనిపించడం లేదు. పద ఫస్ట్ టెంపుల్ వెళ్ళి వీడికి గుండు చేపిద్దాం. నీతో ఇదే ప్రాబ్లం, ఎక్కువ ఆలోచించి ఏదేదో అనుమానాలు పెట్టుకుంటావు. నిన్న పంతులు గారు కూడా చెప్పారు వీడికి గుండు చేపిస్తే అంతా నార్మల్ అవుతుందని. అవునా? ఇంకేమన్నారు పంతులు గారు? ఇంకా నన్ను ఏం మాట్లాడించకు. ఫస్ట్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళేసి వద్దాం పద. నీరు కన్నీరుగా మారింది, నీరు కన్నీరుగా మారింది, నదిలో జీవం విలవిలలాడింది, పసిరి తీరం ఇప్పుడు నల్లటి మబ్బుల అష్టపురుషులో బతుకుతాదురుంది. రాత్రి సువాసన గాలులు ఎక్కడు పోయాయి, తరంగాల్లో పాటలు ఎందుకు ఆగిపోయాయి, చేపల నడకలో భయం గుసగుసా, కాసేపటికే గాలి తట్టక మోకరిల్లా.